హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ హిందూని. ఈరోజు రెసిపీ వచ్చి సాంబార్ అండి. ఎంతో గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి మనం 2-3 ఐటమ్స్ కర్రీస్ అనేది చేస్తూనే ఉంటాం కదండి. వాటితో పాటు ఇలా సాంబార్ కూడా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. తయారీ విధానం చూసేద్దాం. దీనికోసం 1 కప్పు కందుల్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్నవి. ఈ కందులని విసురుకుని పప్పు చేసిందండి. మీరు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. నాకు ఇది అవైలబుల్గా ఉందని నేను దీంతో చేస్తున్నాను. ఒకసారి మీకు కందులు దొరికితే మీరు కూడా కందులతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కందులతో చేసిన పప్పు కానీ సాంబార్ కానీ. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకుని 2-3 సార్లు వాష్ చేసుకుంటే పొట్టంతా పోతుంది. వీటిని నేను ఇక్కడ కుక్కర్లో వేసుకుని ఈ యొక్క పప్పు మునిగే వరకు వాటర్ని వేసి ఉడికించుకుంటానండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అంత ఆయిల్ వేసి కుక్కర్ యొక్క మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా అవుతుంది, ఉడికించుకోవడమేనండి. ఈలోపు చింతపండుని నానబెట్టుకుంటున్నాను సాంబార్ కోసం. చింతపండు అనేది ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటా. ఈ చింతపండు నానే లోపల మనం తీసుకున్న వెజిటేబుల్స్ని కూడా నీట్గా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. నేను సాంబార్కి ఇక్కడ వాడుతున్న వెజిటేబుల్స్ వచ్చి టమాటాలు, బంగాళదుంప, మునక్కాడలు, ఉల్లిపాయలు, బెండకాయలు, దోసకాయ ముక్కలండి. మీరు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వెజిటేబుల్స్ వాడుకోవచ్చు మీరు. కందిపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది కదండి. దీన్ని రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటానండి. చింతపండును కూడా రసం తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు సాంబార్కి కావాల్సిన ప్రాసెస్ని చేసేద్దామండి. సాంబారు మనం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో ఈ యొక్క వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకుని, స్టవ్ వెలిగించలేదండి నేను ఇంకా. ఈ ఒక్క కూరగాయలు మాత్రం ఈ యొక్క గిన్నెలో వేసుకుని 2 స్పూన్ల కారము, ఈ యొక్క కూరగాయలకి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలండి. గ్రేవీలాగా ఇట్లాగా ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టి ఈ విధంగా అయ్యే వరకు బాగా కలపాలి. ఒక 2-3 సార్లు గరిటెతో ఇలా కలిపిన దాన్ని సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 30% కూరగాయలు ఉడికిన తర్వాత ఇందులో ఈ కూరగాయలు మునిగే వరకు కొంచెంగా వాటర్ వేయాలండి. ఎక్కువ కాదు, సగం మునిగే వరకు వాటర్ వేసి మరి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు వాటర్ వేసాక హైలో పెట్టే ఉడికించుకోవాలి కూరగాయలు అనేవి. ఇలా వాటర్ వేసి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. 60% వరకు కూరగాయలు ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడకవలసిన పని లేదు. ఇలా ఉడికిన తర్వాత ముందుగా పప్పు రుబ్బుకున్న ఈ కందిపప్పును కూడా తీసుకుని దీనిలో వేసేసుకోవాలండి. ఇందులోనే చింతపండు రసము, మనకి సాంబార్కి తగ్గట్టుగా వాటరు, మీరు సాంబార్ యొక్క చిక్కదనాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలండి, మీరు ఇష్టపడే దాన్ని బట్టి. ఇలా వాటరు, చింతపండు అంతా వేసి ఒకసారి ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందాక వేసింది సరిపోదు, కూరగాయల వరకే వేసాము. ఇప్పుడు సాంబార్కి సరిపడా వేసుకుని సాంబార్ పొడి కూడా వేసేసుకోవడం అండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నది. ఈ సాంబార్ పొడి కూడా వేసి ఒకసారి చక్కగా కలుపుకొని మరిగించుకోవాలండి. రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవడమే. మరొక స్టవ్ ఆన్ చేసుకుని పోపు వేసుకోవడమేనండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకున్నానండి. ఈ పోపుని ఈ తెరులుతున్న సాంబార్లో వేసుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకుని తీసేయడమేనండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ. ఒక ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ ఏవైనా సైడ్ డిష్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.